పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని గాంధీ బొమ్మల సెంటర్లో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సిన్హా పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం కూటమి శ్రేణులు అధికారులతో కలిసి పట్టణ పురవీధుల్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని వ్యాపారస్తులకు సూచించారు. పరిసరాలు శుభ్రంగా ఉన్నప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. రాత్రికి అంతా ఖాళీ చేసుకుని వెళ్ళినప్పుడు టేస్ట్ ఎట్లా పడేస్తారు? డస్ట్బిన్ వేస్తున్నారు కదా, అక్కడ ఉన్నారు దాంట్లో పడేసి మీరు వెళ్ళే టైంకి డస్ట్బిన్ వేసే విధంగా ఉంటుందా? ఆల్రెడీ ఫుల్ అయిపోయింది కాబట్టి పక్కన వేసే విధంగానే ఉంటుంది. మా స్టాఫ్ వచ్చి క్లీన్ చేయడం మీరు చూస్తారా? చూస్తారా లేకపోతే ఎప్పుడుకో ఒకసారి 15 రోజులకు ఒకసారి? సాయంత్రం 7:30 వస్తారు మేడం గారు, పొద్దున్నే వాళ్ళు వచ్చి టైంకి వస్తారు. సో మేము ఇప్పుడు క్లీన్గా మన సిటీ ఉండడానికి 4 వీక్స్ అంటే 4 వారాలకి ఆపరేషన్ క్లీన్ స్వీప్ అని ఒకటి స్టార్ట్ చేశాము. ప్రతి ఓఎన్టీలో కూడా ఎట్టి పరిస్థితుల్లో మనకి చెత్త అనేది ఎక్కడైతే లెగసీగా ప్రతిసారి కనిపిస్తుంది కదా డబ్బుగా అట్లాంటివి ఉండడానికి వీల్లేదు అని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. సో మా స్టాఫ్ ఏం చేయాలో వాళ్ళు చేస్తారు. కానీ మీరు బిజినెస్ చేసుకుంటూ మీరు కూడా మీకు టౌన్ పట్ల ఉన్న బాధ్యతతో కరెక్ట్గా చెత్తని డస్ట్బిన్లోనే వేసి రెగ్యులర్గా ఎటు పడితే అట్లా వేయకుండా నీట్గా పెట్టుకోవాలి. ఓకే కదా? సో లేకపోతే కొంచెం మనకి సిటీ క్లీన్గా ఉండడానికి పీనలైజేషన్ పవర్స్ని చేస్తారు. అంటే మీరు చెత్త వేసినందుకు మీకు పెనాల్టీ. మాకు కూడా అట్లాంటి చేయడం ఇష్టం లేదు. మీరు బాధ్యతగా చేయాలి. ఓకే, క్లీన్గా ఉంచుకోవాలి. ఇప్పుడు ఎవరన్నా ఈ వీటిలోకి వచ్చారనుకోండి, నడవడానికి ఇష్టపడాలి, కొనడానికి ఇష్టపడాలి, చూడడానికి నీట్గా ఉండాలి. అవన్నీ రుద్రబాబు ఇక్కడికి వచ్చాం మన అనుభూతి కదా, మనమందరం ఉంటున్న ప్రదేశం కదా, మీలో కూడా బిహేవియర్ చేంజ్ రావాలి. ఓకే, మీరు ఇలా పెట్టుకున్నారు కదా, కుదిరితే ఒక కాటన్ ఖాళీ పెట్టుకోండి, పెట్టుకొని దాంట్లో వేసేయాలి తిన్నవి అని చెప్పండి. నీటి